నమస్తే, నేను మీ సతీష్. ప్రొఫెసర్ లక్ష్మీ పార్వతి లపాకీకి పిహెచ్డి. ఇది లక్ష్మీ పార్వతి, ఏది వీరగంధం లక్ష్మీ పార్వతి పైన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ వీరగంధం లక్ష్మీ పార్వతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఏ విధంగా ఈవిడ ఎన్టీ రామారావు గారి జీవితంలోకి అడుగుపెట్టింది, ఆవిడ అడుగు పెట్టిన తర్వాత ఏ విధంగా ఆ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినాయి, మరి ఎన్టీ రామారావు గారి జీవితం ఏ విధంగా కొనసాగిందా తర్వాత అన్ని ప్రజలందరికీ తెలుసు. కేవలం ఈ ఇనప పాదం, ఈ దరిద్రపు పాదం ఆయన జీవితంలో అడుగు పెట్టడంతో ఎన్నో దరిద్రాలు చూడాల్సినటువంటి పరిస్థితి కూడా కుటుంబానికి వచ్చింది. మరి ఆ దరిద్రం ఇవాల్టికి కూడా వదిలిపెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అయితే ఈవిడ ఆ తర్వాతి కాలంలో మరి ఆ కుటుంబం ఎక్కడా కూడా ఈవిని దగ్గర చేరదీసినటువంటి పరిస్థితులు లేవు. దీంతో వాళ్ళ మీద ఎంతో కక్ష కట్టినటువంటి లక్ష్మీ పార్వతి ఏ రకంగా ఆ కుటుంబం పైన అప్పటి నుంచి కూడా విషం చిమ్ముకుంటూ వచ్చింది, ఏ రకంగా ఆ కుటుంబం పైన నిత్యం కూడా బురద జల్లుతూ వచ్చింది అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాతి కాలంలో ఆవిడ జగన్మోహన్ రెడ్డితో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని చేయాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, నందమూరి కుటుంబం పైన ఏ రకంగా లక్ష్మీ పార్వతి ఉచ్చ నీచం కూడా లేనటువంటి ఒక వ్యక్తిగా ఎలాంటి మాటలు మాట్లాడుకుంటూ వచ్చింది, ఏ రకమైనటువంటి విషం చిమ్ముకుంటూ వచ్చింది అనేటువంటిది కూడా అందరికీ తెలుసు. మరి ఇవన్నీ చేయడానికే కదా జగన్మోహన్ రెడ్డి ఆవిడని చేరదీసి ఆవిడని దగ్గర పెట్టుకుంది. మరి ఇవన్నీ చేసిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరి ఇన్ని చేసిన లక్ష్మీ పార్వతిని ఊరికే వదులుకోలేడు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ముందుకు సాగాలి అంటే మరి ఇలాంటి దరిద్రాలన్నీ ఆయన పక్కన ఉండాలి. ఎందుకంటే ఆయనే ఒక దౌర్భాగ్యుడు కాబట్టి, ఆయన చేసేవన్నీ కూడా దరిద్ర పనులే ఉంటాయి, ఎక్కడా కూడా రాజకీయం ఉండదు. కాబట్టి ఇలాంటి నికృష్టుల్ని, నీచుల్ని దగ్గర పెట్టుకుంటేనే జగన్మోహన్ రెడ్డి రాజకీయం కూడా ముందుకు సాగుతుంది. అందుకని చెప్పి లక్ష్మీ పార్వతిని ఆయన అధికారంలోకి వచ్చాక తెలుగు భాషా సంఘానికో దేనికో చైర్మన్ చేసి ఆవిడని పక్కనే పెట్టుకున్నాడు, ఆవిడకు పదవి ఇచ్చాడు. చక్కగా ఆవిడకి అన్నీ కూడా ఏవైతే ముట్ట చెప్పాల్సినవన్నీ కూడా ముట్ట చెప్తా ఉన్నాడు. ఇక ఈ క్రమంలోనే ఆవిడకి ఇంకొంత ఆశ పుట్టుకొచ్చింది. ఏమిటి అంటే పిహెచ్డి కావాలి, ఆవిడకి పిహెచ్డి తీసుకోవాలన్నటువంటి ఆశ కూడా పుట్టుకొచ్చింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక తన హయాంలో ఆంధ్ర యూనివర్సిటీలో అక్రమ మార్గంలో వీసీగా ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నియమించాడు. ఈ ప్రసాద్ రెడ్డి ద్వారా ఏదైతే గనక లక్ష్మీ పార్వతికి, వీరగంధం లక్ష్మీ పార్వతికి పిహెచ్డి కూడా ఇప్పించాడు. అసలు ఈ ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిజంగా ఆంధ్ర యూనివర్సిటీకి, ఎంతో గొప్ప పేరుగాంచినటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉండేటువంటి అర్హతలైన ఆ ప్రసాద్ రెడ్డికి ఉన్నాయంటే ఎక్కడా లేవు. ఆ ప్రసాద్ రెడ్డి పెట్టినటువంటి సర్టిఫికెట్లు కూడా, అంటే వైస్ ఛాన్సలర్గా తనని నియమించడానికి ఆయన సర్టిఫికెట్లు పెట్టాలి కదా, ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా దొంగ సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లే పెట్టాడు. మరి వాటిని ఎవరు సమర్థించింది, వాటిని ప్రోత్సహించింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అధికారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది కాబట్టి అక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలరు తన వ్యక్తే ఉండాలని చెప్పి రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లందరినీ కూడా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని, తన మనుషుల్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని, అనర్హుడైనటువంటి వ్యక్తిని, కనీసం సర్టిఫికెట్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా కనీస అర్హతలు కూడా లేనటువంటి వ్యక్తిని దొంగ సర్టిఫికెట్లతోటి, ఫేక్ సర్టిఫికెట్లతోటి తీసుకొచ్చి అక్కడ వైస్ ఛాన్సలర్గా పెడితే ఆ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి అసలు తన పరిధులు ఏమిటి అనేటువంటిది కూడా మర్చిపోయి లక్ష్మీ పార్వతికి ఏకంగా పిహెచ్డి ఇప్పించేశాడు. ఆయన పిహెచ్డి ఇచ్చేశాడు. అసలు వాస్తవానికి వైస్ ఛాన్సలర్కి పిహెచ్డి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఆయన కంటే సీనియర్ అధికారులు ఉంటారు. ఆయన కంటే సీనియర్లు ఉన్నప్పుడు ఈయన ఏ విధంగా అసలు పిహెచ్డి ఇస్తాడు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమైనాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మనిషిని నేను అనేటువంటి అధికార మదంతో విర్రవీగి ఆ రోజున తాను ఏది చేస్తే అది సాగుతుందిలే అనే తీరులో ప్రసాద్ రెడ్డి కూడా అసలు నిబంధనలను ఉల్లంఘించి లక్ష్మీ పార్వతికి పిహెచ్డి కూడా ఇచ్చాడు. అయితే వాస్తవానికి పిహెచ్డి ఇవ్వాలి అంటే, పిహెచ్డి తీసుకోవాలి అంటే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. మరి ఈ లపాకీ గారికి, లక్ష్మీ పార్వతి గారికి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, ఆ అర్హతలు ఉన్నాయా అంటే ఎక్కడా లేవు. అసలు వాస్తవానికి పిహెచ్డి దక్కాలి అని అంటే వాళ్ళు
ఒక 10 మంది పీజీ స్టూడెంట్స్కైనా కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్థాయిలో ఉండాలి. అదే కాక వాళ్ళు కొంతకాలం 5 ఏళ్ల పీరియడ్ పాటు బోధన చేసి ఉండాలి. పీజీ స్టూడెంట్స్కి 5 ఏళ్ల కాలం పాటు బోధన చేయాలి. ఏదైనా కళాశాలలో కానీ ఏదైనా యూనివర్సిటీలో కానీ వాళ్ళు బోధన చేయాలి. మరి ఈవిడ ఏరాడైనా కూడా ఎవరికైనా ఒక్కళ్ళకైనా బోధన చేసేటువంటి స్టేచర్ ఉన్న వ్యక్తి ఈ లక్ష్మీపార్వతి, వీరగంధం లక్ష్మీపార్వతి. ఒక్కళ్ళకి బోధన చేయడం కాదు, ఈవిడ నోటి వెంట ఏదైనా ఒక మంచి మాట వస్తుందా? ఎప్పుడు చూసినా కూడా బూతులు, దరిద్రపు మాటలే కదా. ఈవిడ విద్యార్థులకు ఏం బోధన చేస్తుంది? ఈవిడ బోధన చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక భాష అయినటువంటి బూతులే బోధన చేస్తుంది. కానీ ఈవిడకి పీజీలు, పీహెచ్డీలు తీసుకునేటువంటి అర్హత ఎక్కడుంది? అసలు కనీసం 5 ఏళ్ల పాటు పీజీ అభ్యసించి ఉండడంతో పాటుగా పీజీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఒక 10 మందికి 5 ఏళ్ల పాటు వాళ్ళకి బోధన చేయాలి. అలాంటి బోధనలు ఏమీ చేయనప్పుడు పీహెచ్డీ అనేటువంటి దక్కే అవకాశం ఉండదు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి భజన బ్యాచ్ అని చెప్పి ఏదైతే గనక ఈ లక్ష్మీపార్వతికి, వీరగంధం లక్ష్మీపార్వతికి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆ ప్రసాద్ రెడ్డి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈవిడికి పీహెచ్డీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అదే క్రమంలో చూస్తే పీహెచ్డీతో పాటుగా ఈవిడికి ప్రొఫెసర్గా కూడా ఆవిడకి ఉద్యోగాన్ని కల్పిస్తూ గడిచిన 3 ఏళ్లుగా కూడా ఆవిడకి ఆ ఉద్యోగానికి నిమిత్తం దానికి సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ కూడా విడుదల చేశారు. ఆ క్రమంలోనే ఆవిడకి ఈ 3 ఏళ్ల నుంచి జీతం కావచ్చు, ప్రభుత్వ ఖజానా నుంచి ఏవైతే గనక ఆవిడకి రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉంటాయో, లబ్ధి చేకూరాల్సింది ఉందో అది ప్రతినిత్యం కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఆవిడకి చేరుతూనే ఉంది. ఇది ఏమిటి అంటే భవిష్యత్తులో అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆవిడకి ఏదో పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి లక్ష్మీపార్వతి పీహెచ్డీ అని చెప్పుకోవాలి, ఆవిడకి ఇంత విద్యార్హత ఉంది అని చూపించుకోవాలి అని. కానీ వాస్తవంగా ఎక్కడైనా ఏమైనా చదివి చచ్చిందా? ఈవిడకి ఏమైనా చదివితే ఇలాంటివి వచ్చినాయంటే ఏమీ లేదు. కేవలం అధికారం చేతిలో ఉంది, మనం అధికార పార్టీలో ఉన్నాము అని చెప్పి ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ జగన్మోహన్ రెడ్డి దయాదాక్షిణ్యాలతోటి వేసినటువంటి ఒక భిక్షగానే ఈ రోజున లక్ష్మీపార్వతి ఆ పీహెచ్డీ అని చెప్పుకోవాలి తప్పితే ఎక్కడా కూడా న్యాయపరంగా చూసినా లేదంటే ఆవిడకున్నటువంటి అర్హతల ప్రకారం చూసినా పీహెచ్డీ కాదు కదా, ఆవిడకి కనీసం డిగ్రీ అయినా కూడా సరైన డిగ్రీ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. అలాంటి లక్ష్మీపార్వతి కేవలం హంగులు ఆర్భాటాల కోసం పెద్ద ఎత్తున ఏదో ప్రచారం చేసుకోవడం కోసం ఈవిడ ఈ రోజున పీహెచ్డీ అనేటువంటిది తనకున్నటువంటి అధికారంతో తాను ఏదైతే అధికార పార్టీలో ఉన్నాము, మరి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బాలకృష్ణ గారిని, నందమూరి కుటుంబాన్ని ఏ రకంగా తిట్టమంటే ఆ రకంగా మనం అసలు మనుషులం ఆడజన్మెత్తాము అనేటువంటిది కూడా మర్చిపోయి ఏ రకంగా అబద్ధాల్ని తీసుకొచ్చి ప్రజల్లో నూరడం, విషం తీసుకొచ్చి ప్రజల మెదళ్లలో నింపేందుకు ప్రయత్నాలు చేయడం, జగన్మోహన్ రెడ్డి ఏవైతే కుట్రలు పన్నుతూ ఉంటాడో వాటన్నిటినీ కూడా ఈవిడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఆవిడకైతే గనక ప్రసాద్ రెడ్డి ద్వారా ఆ పీహెచ్డీ కూడా ఇప్పించాడు. కానీ వాస్తవానికి ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అర్హతలు ఏమిటో కూడా ఈ రోజున ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైతే గనక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లను తన వ్యక్తుల్ని పెట్టుకున్నారు, అక్కడ వైస్ ఛాన్సలర్లుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అసలు వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా ఏ రకంగా వచ్చి ఆ వైస్ ఛాన్సలర్ కుర్చీల్లో కూర్చుని ఎలాంటి పనులు వెలగబెట్టారు అన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నిన్న మొన్నటి వరకు ఉండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. కానీ అంతకు ముందు ఏదైతే ఆయన పదవీ కాలం అయిపోయినా కూడా గడిచిన 5 ఏళ్లలో ఆయన పదవీ కాలం అయిపోయినా కూడా మళ్ళీ అక్కడ ఒక దళిత మహిళను తీసుకొచ్చి ఆ పోస్టులో వైస్ ఛాన్సలర్ పోస్టులో కూర్చోబెట్టి ఈయనే మొత్తం అంతా కూడా పక్క నుండి మొత్తం వెనక నుంచి ఈయనే మొత్తం నడిపించినటువంటి పరిస్థితి. అయితే చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వంలో బయటకు వస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిపైన అంటే యూనివర్సిటీల్లో ఏదైతే గనక విశ్వవిద్యాలయాల్లో జరిగినటువంటి అక్రమాలు గడిచిన 5 ఏళ్ళు అన్నిటిపైన కూడా దర్యాప్తు చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే మరి ఏదైతే ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉంటూ ఏ రకంగా లక్ష్మీపార్వతి కోరుకుంది కదా అని చెప్పేసని అర్హత లేకపోయినా కూడా పీహెచ్డీలు ఇచ్చేసేయడాలు, అసలు ఆ పీహెచ్డీకి ఎక్కడైనా కూడా శాంటిటీ ఉంటుందా? ఎందుకు అంటే పీహెచ్డీ ఇవ్వాలి అంటే దానికి కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. అవేమీ లేకుండా ఈ రోజున కేవలం మనం అధికార పార్టీ మనుషులం,
అందుకే మనకి ఈ పదవి దక్కింది అని చెప్పేసి మరి ఆ పదవిని ఇచ్చినటువంటి ఆ వ్యక్తులకి స్వామి భక్తి చూపించుకోవడానికి ఈ రకంగా పిహెచ్డీకి ఉన్నటువంటి విలువ తీసేసే విధంగా ఇలాంటి లక్ష్మీ పార్వతి లాంటి ఒక నీచమైనటువంటి వ్యక్తులకి పిహెచ్డీలు ఇవ్వటం అంటే విద్యా వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నట్లే అన్నటువంటి అభిప్రాయాలు కూడా విద్యావేత్తల నుంచి వ్యక్తమవుతా ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే గనక ప్రొఫెసర్గా కూడా ఆవిడకి పోస్టింగ్ ఇస్తూ ఆవిడకి ప్రజాధనాన్ని దోచిపెట్టడం కావచ్చు, అలాగే ఆవిడకి పిహెచ్డీనిచ్చి ఆవిడ్ని సంతృప్తిపరిచి ఆవిడతోటి ఏదైతే తెలుగుదేశం పార్టీ నేతల్ని నందమూరి కుటుంబ సభ్యుల్ని అవమానకర రీతిలో బూతులు తిట్టించడంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యవహారం అనేటువంటిది కూడా అత్యంత జుగుప్సాకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి నీచత్వానికి ఇదొక ఉదాహరణగా కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పాలనలో పూర్తిగా ఇలాంటి అంశాలతో అంటే లక్ష్మీ పార్వతి లాంటి ఒక వ్యక్తికి పిహెచ్డీలు ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. అంటే ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ నుంచి లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తులకి పిహెచ్డీ ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థని గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా భ్రష్టు పట్టించాడో చాలా స్పష్టంగా అర్థమవుతోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.